ఇడ్లీ దోశ లాంటి అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా రుచిగా ఉండే పల్లి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఈ పల్లి కొబ్బరి పచ్చడి నేను రెగ్యులర్ గా మా ఇంట్లో ఇలానే చేస్తూ ఉంటాను। ఇదే కాకుండా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ ఇవి కూడా సెపరేట్ గా చేస్తూ ఉంటాను। కానీ వీటన్నింటిలో కూడా నాకు ఈ పల్లి కొబ్బరి చట్నీ చాలా నచ్చుతుంది। ఇప్పుడు ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్। అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? పల్లి కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి। ఒక చిన్న అల్లం ముక్క, 1 కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇలా పల్లీలు 80% ఫ్రై అయిన తర్వాత పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి। పచ్చి కొబ్బరి ఎక్కువ ముదిరిన కొబ్బరి కాకుండా కొంచెం లేతగా ఉన్న కొబ్బరి వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది। కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి। 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు పుట్నాల శనగపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। పుట్నాల పప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది, ఎక్కువసేపు టైం పట్టదు। ఇవన్నీ కూడా ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి। ఇదే ప్లేట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి। ఈ చట్నీలో చింతపండు ఎక్కువ వేస్తే బాగుండదండి, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది। తర్వాత మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి ముక్కలు మొత్తం కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని చట్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ చట్నీ మీరు దోశల్లోకి ప్రిపేర్ చేసినట్లయితే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి। అదే ఇడ్లీలోకి అయితే చట్నీ కొంచెం లూజ్గా చేసుకుంటే సరిపోతుంది। నేను ఈ చట్నీ దోశల్లోకి ప్రిపేర్ చేస్తున్నాను। తర్వాత కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవిలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి। అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి। ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది। అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।